డిసెంబర్ 16 నుంచి 22 వరకు కూడా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ అని చెప్పని స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కేవలం వర్కింగ్ జర్నలిస్టులు అయ్యి ఫీల్డ్లో ఉన్న ప్లేయర్స్ మాత్రమే ఇందులో క్రికెట్లో టోర్నమెంట్ కండక్ట్ చేయడం అవుతుంది. అందరికీ నమస్కారం. మరి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ముందు వరుసలో ఉంటాను. మరి అలాగే మనం చాలా కాలం అయింది జర్నలిస్టులు క్రికెట్ పోటీలు నిర్వహించుకొని, అందులో భాగంగా ప్రత్యేకంగా మన ప్రసాద్ గారు ఈ సంకల్పం చేశారు. అంటే యూనియన్లకు అతీతంగా మొత్తం అందరూ కూడా ఎవరైతే ఫీల్డ్లో తిరుగుతున్నారో, ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరదాగా, దీనికి యూనియన్లకు కానీ లేకపోతే వేరే ఆర్గనైజేషన్లకు కానీ సంబంధం లేదు, అందరూ కూడా ఒక వారం రోజుల పాటు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఒక మంచి సంకల్పంతో తలపెట్టి మిత్రుడు నాకు చెప్పాడు. దాంతో ఏంటంటే అందరూ సరదాగా ఆడుకుంటాం అంటే మా వంతు కూడా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే డిసెంబర్ 16 నుంచి 21 వరకు కూడా ఈ టోర్నీ నిర్వహించి 22న ఫైనల్స్ జరుగుతాయి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతాయి ఈ పోటీలన్నీ కూడా. దీనికి కొంతమంది టీమ్స్ ఎంపిక చేయడానికి కానీ లేకపోతే టోర్నీ ఆర్గనైజ్ చేయడానికి కానీ కొంతమంది స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ని కూడా ఎవరైతే ఇందులో క్రీడాకారుల్లో నిపుణులు ఉన్నారో వారిని సెలక్షన్ కమిటీగా నిర్ణయించి వారి ద్వారానే టీమ్స్ని ఎంపిక చేసి పారదర్శకంగా జరగాలన్నదే అభిమతం. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు, అందరూ ఆడుకుంటామంటేనే దీనికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పాం. కాబట్టి అందరూ కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా, ఎవరు గెలిచినా జర్నలిస్టులే కాబట్టి అందరూ కూడా సరదాగా ఆడుకోవాలి. అలాగే బయట ప్లేయర్స్ ఎవరు కూడా ఆడకూడదు, కేవలం జర్నలిస్టులు మాత్రమే. ఇది కూడా యూనియన్లతో ఎటువంటి సంబంధము లేదు.